కొత్తపల్లి కొత్త రుచులకు స్వాగతం. స్నాక్ అండ్ కర్రీ చిల్లీ చికెన్. చిల్లీ చికెన్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. ఎందరో ఆదరాభిమానాలకు పాత్రమైన వంటకం ఇది. సాధారణంగా చిల్లీ చికెన్ని డ్రై టైపుగా కానీ లేదా గుజ్జుగా కానీ చేస్తారు. కానీ ఈ వీడియోలో మనం చేసే చిల్లీ చికెన్ అటు డ్రై టైపుగా కానీ ఇటు గుజ్జుగా కానీ ఉండకుండా దానిని ఒక్కదాన్నే స్నాక్గా తినడానికి బాగుండటమే కాకుండా ఊరగా, అన్నంలోకి, ఫ్రైడ్ రైసులలోకి, రోటీలు, పుల్కాలు, చపాతీలలో కూడా చాలా రుచిగా ఉంటుంది. సాధారణంగా చిల్లీ చికెన్ తయారీలో రుచి కోసం చైనా సాల్ట్ లేదా అజినోమోటోని వాడతారు. కానీ ఇది మన ఆరోగ్యానికి హాని చేస్తుంది. అందువల్ల చైనా సాల్ట్ని వాడకుండానే ఈ చిల్లీ చికెన్ని చేసుకుందాం. చైనా సాల్ట్ని వాడకపోయినా మన చిల్లీ చికెన్ నోరూరిస్తూ యమరుచిగా ఉంటుంది. ఇప్పుడు స్నాక్ అండ్ కర్రీ చిల్లీ చికెన్ ఎలా చేయాలో చూద్దామా మరి. స్నాక్ అండ్ కర్రీ చిల్లీ చికెన్ తయారీకి కావలసిన పదార్థాలు: బోన్లెస్ చికెన్ 250 గ్రాములు, మైదా పిండి 3 టీ స్పూనులు, కార్న్ ఫ్లోర్ 3 టీ స్పూనులు, కోడిగుడ్డు 1, మిరియాల పొడి 1 టీ స్పూను, ఉల్లిపాయలు 2 మీడియం సైజువి, క్యాప్సికమ్ 2 మీడియం సైజువి, పచ్చిమిర్చి 5 లేక 6, కూరకారం 1 టీ స్పూను, అల్లం 2 అంగుళాల ముక్క, వెల్లుల్లి రెబ్బలు 7 లేదా 8, జీరా పౌడరు 2 టీ స్పూనులు, కేస్ గరం మసాలా పౌడరు 2 టీ స్పూనులు, ఉప్పు రుచికి సరిపడినంత, పసుపు 1/2 టీ స్పూను, వంట నూనె 1/2 లీటరు డీప్ ఫ్రైకి గాను, సోయా సాస్ 2 లేదా 3 స్పూనులు, ఫుడ్ కలర్ ఆరెంజ్ రెడ్ చిటికెడు, నిమ్మకాయ 1, కరివేపాకు 1 రెమ్మ, కొత్తిమీర 1 చిన్న కట్ట. చిల్లీ చికెన్ తయారు చేసే విధానం. చిల్లీ చికెన్ తయారీకి ముందుగా చేయాల్సినది: మన చిల్లీ చికెన్కు గాను బోన్లెస్ చికెన్ని చిన్న ముక్కలుగా కొట్టించుకోవాలి. ఈ బోన్లెస్ చికెన్ ముక్కల్ని చక్కగా కడుక్కొని వాటి నుండి నీటిని పూర్తిగా పిండివేయాలి. ఈ చికెన్ ముక్కల్ని ఒక పింగాణి పాత్రలోకి తీసుకొని తరువాత వీటికి కార్న్ ఫ్లోర్, మైదా పిండి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, కొద్దిగా ఉప్పు, 1 కోడిగుడ్డులో సగం పచ్చి సొనని కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్నంతా పకోడీ పిండిలా కొంచెం గట్టిగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని ఇలా గట్టిగా కలుపుకుంటేనే అది చికెన్ ముక్కలకి చక్కగా పట్టుకొని ఉంటుంది. లేకుంటే చికెన్ ముక్కలని వేయించేటప్పుడు దానికున్న మిశ్రమం జావలా జారిపోతుంది. ఇలా చక్కగా కలిపి ఉంచుకున్న చికెన్ ముక్కలతో కూడిన మిశ్రమం పాత్రని ఒక 6 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచాలి. అంత సమయం లేనప్పుడు 6 గంటలు కాకపోయినా కనీసం 2 గంటల పాటైనా ఈ మిశ్రమాన్ని ఫ్రిడ్జ్లో ఉంచాలి. ఫ్రిడ్జ్లో ఈ చికెన్ ముక్కల మిశ్రమం ఎన్ని గంటలు ఎక్కువ ఉంటే చికెన్ అంత మెత్తగా నోట్లో వేసుకుంటేనే కరిగిపోయేట్టు చక్కగా వస్తుంది. చిల్లీ చికెన్ తయారీ. ఉల్లిపాయని కొంచెం లావుపాయలుగా కట్ చేసుకొని వాటిని విడివిడి రేకులుగా విడదీసి ఉంచుకోవాలి. అలాగే మధ్య భాగంలో ఉండే కండని, గింజల్ని తీసివేసి క్యాప్సికమ్ని కొంచెం పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి. పచ్చిమిర్చిని నిలువుగా చీలికలుగా కట్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ని కొద్దిగా కొంచెం నీడల్లో కలిపి ఉంచుకోవాలి. కార్న్ ఫ్లోర్, మైదా పిండి, మిరియాల పొడి, ఉప్పు మొదలైన వాటిని కలిపి ఫ్రిడ్జ్లో ఉంచిన చికెన్ ముక్కలున్న పాత్రని బయట పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ మీద బాణలిని ఉంచి దానిని వేడి చేయాలి. దీంట్లో కార్న్ ఫ్లోర్, మైదా పిండి, మిరియాల పొడి, ఉప్పు మొదలైన వాటిని కలిపి ఫ్రిడ్జ్ నుండి తీసి బయట ఉంచుకున్న చికెన్ ముక్కల్ని అన్నింటినీ ఒకసారే కాకుండా 4-5 తడవలుగా షాలో ఫ్రై చేయడానికి వీలుగా సరిపోయేంత నూనెను మాత్రం పోయాలి. ఈ నూనె బాగా కాగిన తరువాత ఒక్కో చికెన్ ముక్కనే విడివిడిగా మిశ్రమంతో పాటుగా పకోడీలను వేసినట్టు ఈ నూనెలో పట్టినన్నింటిని వేయాలి. ఈ చికెన్ ముక్కలు 2 వైపులా చక్కగా వేగేట్టు అటు ఇటు త్రిప్పుతూ ఉండాలి. ఈ చికెన్ ముక్కలు వేగుతూ కొంచెం తెల్లడాలుగా ఉండే లేత పసుపు రంగుకు రాగానే వాటిని నూనెలో నుండి తీసి ప్రక్కన ఉంచుకోవాలి. ఇలా తడవకి కొన్ని చొప్పున చికెన్ ముక్కలన్నింటినీ వేయించుకోవాలి. ఇలా చేయడం వల్ల తక్కువ నూనెతోనే చికెన్ ముక్కలన్నింటినీ వేయించుకోవచ్చు. అంతేకాకుండా ఎక్కువ నూనెను పోసి చికెన్ ముక్కల్ని డీప్ ఫ్రై చేస్తే చికెన్ ముక్క గట్టిపడిపోయి చిల్లీ చికెన్కు మంచి రుచి రాదు. ఈ విధంగా చికెన్ ముక్కల్ని ముందుగానే కొంచెం ఎక్కువ మొత్తంలోనే వేయించుకొని వాటిని ఫ్రిడ్జ్లో ఉంచుకుంటే అవి 4-5 రోజుల పాటు నిల్వ ఉంటాయి. వాటితో ఏ రోజంటే ఆ రోజు మనకు వీలైనప్పుడు అప్పటికప్పుడు వేడివేడిగా చిల్లీ చికెన్ని చేసుకోవచ్చు.
ఇప్పుడు వేరే బాణలిని స్టవ్ మీద ఉంచి బాణలి వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా నూనెను వేయాలి. బాణలిలో నూనె వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లి ముక్కలని, అల్లం ముక్కలని వేసి వాటిని ఒకసారి కలియబెట్టాలి. తరువాత వాటిలో కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి ముక్కలను వేయాలి. తరువాత కొద్దిగా పసుపును కూడా వేసి అన్నింటినీ 2 నిమిషాల పాటు వేయించుకోవాలి. తరువాత బాణలిలో వేగుతున్న అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి ముక్కలలో చికెన్ ముక్కలని కూడా వేసి అన్నింటినీ కలియత్రిప్పాలి. ఇప్పుడు మంచి రుచికి గాను కూరకారాన్ని, 1/2 టీ స్పూన్ మిరియాల పొడిని, జీలకర్ర పొడిని, కేస్ గరం మసాలా పొడిని కూడా వేయాలి. తరువాత నీళ్లలో కలిపి ఉంచుకున్న ఫుడ్ కలర్ని చికెన్ ముక్కల మీద చల్లి మళ్ళీ అన్నింటినీ రంగు అన్ని ముక్కలకు చక్కగా పట్టేట్టు కలియత్రిప్పాలి. ఇప్పుడే కరివేపాకును కూడా వేసుకోవాలి. 1 నిమిషం పాటు ఈ ముక్కలు అన్నీ వేగిన తర్వాత బాణలిలో 1/4 గ్లాసు మంచినీళ్లు పోయాలి. తరువాత 1 లేదా 2 టీ స్పూనుల నిమ్మరసాన్ని కూడా ఇందులో కలపాలి. ఈ పోసిన నీరంతా ఎగిరిపోయేదాకా మధ్యస్థాయి మంట మీద చికెన్ ముక్కల్ని కొత్త ఉడకనివ్వాలి. చికెన్ ముక్కలు ఉడుకుతున్న సమయంలోనే వేరొక స్టవ్ మీద వేరొక బాణలిలో కొద్దిగా నూనెను పోసి నూనె వేడెక్కిన తరువాత అందులో కట్ చేసి ఉంచుకున్న క్యాప్సికమ్ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని వేసి వాటికి కొద్దిగా పెప్పర్ పౌడర్ని, కొద్దిగా ఉప్పుని కూడా జత చేసి క్యాప్సికమ్ ముక్కల్ని, ఉల్లిపాయ ముక్కల్ని 2-3 నిమిషాల పాటు మాత్రమే వేయించాలి. లేకుంటే వాటికి ఉండే రుచి, తాజాదనం పోతాయి. తరువాత స్టవ్ని కట్టివేసి ఈ వేయించుకున్న ముక్కల్ని ఒక ప్రక్కన ఉంచుకోవాలి. రెండో స్టవ్ వీల్లేని వాళ్ళు ఈ క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కల్ని ముందుగానైనా తయారుగా ఉంచుకోవచ్చు. కానీ వీలైనంత వరకు ఇవి తాజాగా కరకరలాడుతూ ఉండటానికి గాను వీటిని చికెన్ ముక్కలు ఉడుకుతున్నప్పుడే వేయించుకోవడం మంచిది. ఇప్పుడు చికెన్ ఉడుకుతున్న బాణలిలో నీరంతా ఎగిరిపోయిన తర్వాత కూరకున్న ఉప్పును, మసాలాలను సరిచూసుకోవాలి. తరువాత ఇంతకు ముందే వేయించి ప్రక్కన ఉంచుకున్న క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కల్ని బాణలిలో వేసి అన్నింటినీ ఒకసారి కలియద్రిప్పాలి. అప్పుడే కొత్తిమీరను కూడా వేసుకోవాలి. చివరగా 2 లేదా 3 చెంచాల సోయా సాస్ని చికెన్ ముక్కలపై చల్లాలి. ఇప్పుడు పెద్ద మంట మీద చికెన్, క్యాప్సికమ్, ఉల్లిపాయ ముక్కలన్నింటినీ కలియద్రిప్పుతూ సోయా సాస్ని ఎగరనివ్వాలి. తెలియక చిన్న మంట మీద ఎగర్చడానికి ప్రయత్నిస్తే చిల్లీ చికెన్లో నీరు చేరి రుచి మారిపోతుంది. ఈ విషయాన్ని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ని కట్టివేయండి. అంతే, రుచికరమైన స్నాక్ అండ్ కర్రీ చిల్లీ చికెన్ తయారు. కూరలకు మంచి రుచిని ఇచ్చే కేస్ గరం మసాలా పొడిని ఎలా చేసుకోవాలో క్రింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఇచ్చిన లింకును క్లిక్ చేసి చూడండి. మా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని రుచికరమైన వంటకాల కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోకి లైక్ కొట్టి మీకు తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయండి. మా ఛానల్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీకు తెలియాలంటే బెల్ బటన్ని యాక్టివేట్ చేయండి.